3-4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికల యొక్క కార్యాలయాల మీద, అలాగే మీడియా కార్యాలయాల మీద ఈ వైసీపీ నాయకులు ఏదైతే దౌర్జన్యం చేస్తూ ఉన్నారో, ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేస్తూ ఉన్నారో, వీటన్నింటిని ముందుగా మేము ఖండిస్తాము. ఈరోజు ప్రజా సమస్యలు ఏవైనా ప్రజల్లోకి తీసుకొని రావాలన్నా, ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టాలన్నా, ప్రతిపక్షం యొక్క నిర్లక్ష్యాన్ని చూపించాలన్నా ముందుగా పత్రికలు, ఈ మీడియా సంస్థలు ముందు వరుసలో ఉంటాయి. వీళ్లకు గత ప్రభుత్వంలో వైసీపీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటిని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ను అందరూ ముద్దుగా చూసుకుంటారు, లేకుంటే ఇంకా మిగతా పత్రికలను చాలా ముద్దుగా చూసుకుంటారు. కానీ ఈరోజు ఏదైతే మీరు చేస్తున్నారో తప్పులను, ఈరోజు ప్రపంచంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిని ప్రపంచ పటంలో చూపించాలని చెప్పేసి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలో చేస్తున్నటువంటి కృషిని ఈ వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అలాగే ఈరోజు అసెంబ్లీలు అయితేనేమి, పార్లమెంటు ఉభయ సభలు అయితేనేమి, ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ముందుకు పోవాలని చెప్పేసి ఆ రాజధానికి ఒక రికగ్నైజేషన్ కోసం ఈరోజు అందరూ కలిసికట్టుగా ఆమోద ముద్ర వేసే రాజముద్ర కూడా ఈరోజు లభించింది. అటువంటి తరుణంలో ఈ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేనటువంటి వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజధాని అమరావతి ఏ రోజైతే ప్రకటించినారో అప్పటి నుంచి కూడా ఆయన జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఏదో మావిగన్ అంట, ఏది మావిగన్, రేపొద్దున జగన్ గారు అని పేరు పెట్టుకుని కానీ ఈ పేరు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో చంద్రబాబు నాయుడు గారు రైతుల నుంచి 35,000 ఎకరాలు సేకరించినప్పుడు రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు అసెంబ్లీలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి ఏమన్నారు? ఈరోజు జరగబోయే ఈ రాజధానికి, ఈరోజు ఈ సమావేశంలో ఈ రాజధానికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పేసి అమరావతికి మద్దతుగా మాట్లాడారు. మొదటిసారి తను అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదని చెప్పేసి 3 రాజధానుల పరిపాలన కావాలి, రాష్ట్రంలో 3 దిక్కుల అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక కొత్త నాటకం తెరదీశాడు. దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కొత్త పదం పెట్టాడు. ఏంటి? మన రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం, వైజాగ్ రాజధానిగా చేద్దామని చెప్పేసి తన యొక్క కార్యకలాపాలు, అంటే అవి మనం మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆ వైజాగ్ను అడ్డం పెట్టుకొని, పోర్టులను అడ్డం పెట్టుకొని అనేక అసాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేదానికి, ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి అదొక స్థావరాన్ని అలా ఎంచుకొని అక్కడ రాజధాని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అంటే ఒక జరిగిపోయిన రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి, అంతకంటే ముందు ఒక ప్రతిపక్ష నేతగా పనిచేసి, ఈరోజు 11 సీట్లకు పరిమితమైన నీకు రాజధాని విషయంలో, రాష్ట్రం బాగు కోసం మాట్లాడే విషయంలో, లేకుంటే బాగు కోసం నిర్ణయం తీసుకునే విషయంలో
ఒక క్లారిటీ లేదా అని చెప్పి ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మేమంతా అడుగుతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దార్శనికతతో, పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతో, లోకేష్ బాబు గారు లౌక్యంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉంటే ఈరోజు ఏ చిన్న తప్పు దొరుకుతుందా, లేకుంటే లేని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఈరోజు మీరు ప్రజల్లోకి పోవాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు ఒకసారి పునరాలోచించుకోండి. నీకెవరో ఒక తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా మీ మంచి కోరినట్లు మాకు అనిపించడం లేదు. కాబట్టి అనవసరంగా ఇలాంటి మీడియా సంస్థల మీద, ఆ మీడియా సంస్థలు ఉన్న నిజాలను బయటికి తీసుకొచ్చే సమయంలో, ఈ క్రమంలో వారి మీద మీరు దాడులు చేసి రాష్ట్రంలో ఏదో అల్లకల్లోలం చేయాలనుకున్నాం, లేకుంటే ఇంకోటి ఏదో చేయాలనుకుంటే మీ యొక్క మూర్ఖపు ఆలోచనలు, గతంలో ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు మీరు చేసి అరాచక పరిపాలన చేసినందుకే ఈరోజు ఇంట్లో కూర్చున్నారు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే రోజుల్లో కూడా నడుచుకోవాలని చెప్పేసి టీడీపీ నాయకులుగా మేము పిలువగలుగుతా ఉన్నాం.